శ్రీశైలం పుణ్యక్షేత్రంకు అధిక సంఖ్యలో పాదయాత్రతో చేరుకుంటున్న కన్నడ భక్తులు. శ్రీశైలం పుణ్యక్షేత్రంకు కర్ణాటకకు చెందిన భక్తులు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినానికి లక్షలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలం పాదయాత్ర చేయడం ఆనవాయితీ. పాదయాత్రలో భాగంగా కర్ణాటక నుంచి శ్రీశైలానికి దాదాపు 680 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. ఆత్మకూరు పట్టణం మీదుగా పదుల సంఖ్యలో కన్నడ భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకొని వాటిపై నడుస్తూ శ్రీశైలానికి బయలుదేరారు. మరియు పాదరక్షలు లేకుండా భక్తి శ్రద్ధలతో మండుటెండల్లో నడుచుకుంటూ శివనామ స్మరణంతో శ్రీశైలం చేరుకుంటున్నారు. ఇది కన్నడిగుల భక్తికి నిదర్శనం అని స్థానికులు పేర్కొంటున్నారు. పలు చోట్ల భక్తులకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం అందజేస్తున్నారు.